అన్నట్టు ఇప్పుడు మీకు ఒక బర్త్డే పేరెంట్ అని తోలుకపోతున్న అది కూడా ఎవరిది అనుకుంటారు? పువ్వు పార్టీ లీడర్ది. ఇక రాజకీయ లీడర్లు గిసంటి సెలబ్రిటీల బర్త్డే అంటే పెద్ద పెద్ద హోటళ్ళల్లో ఫంక్షన్ హాల్లల్లో తీరొక్క డెకరేషన్లు చేసుకుంటా ధూమ్ధామ్గా చేసుకుంటారు కదా. మరి ఈ లీడర్ ఎట్లా చేసుకున్నాడు? ఏ పాట డెకరేషన్ చేసిండు? ఏంది కథ? అరుచుకుందని రారి. ఇగో గిదే హ్యాపీ బర్త్డే పేరంటం. ఏడ చేసుకుంటురో కనబడుతుంది కదా. మురికి కాల్వల మురుగునీరు పోతుంటే అల్లనే టేబుల్ వేసి ఆ టేబుల్ మీద కేక్ పెట్టి ఆ కేకును కట్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పుకుంటుర్రులా. అన్నట్టు ఈ హ్యాపీ బర్త్డే వేసుకునేది ఎవలయ్యా అంటే పువ్వు పార్టీ కౌన్సిలరు. మన ఆగ్రాపట్నం ఉన్నది చూడు, తాజ్ మహల్ ఉంటది కదా, ఆన్నే ఒక కాలనీ ఉన్నది. ఆ కాలనీ అంతా మురుగునీరేనట. మున్సిపాలిటీలు కాలువలు సాఫ్ చేస్తలేరట. అందుకే లోకల్ బీజేపీ కౌన్సిలరు ఇగో గిట్లా అదే మురికి నీళ్ళ బర్త్డే వేసుకొని నిరసన ఎత్తుండు. అసలు వాడున్నదే పువ్వు పార్టీ ప్రభుత్వం. లోకల్ ఎమ్మెల్యే కూడా పువ్వు పాటే. మోదీ సరేమో స్వచ్ఛ భారత్ అంటాడు, కానీ ఆ స్వచ్ఛ భారత్ ఎంత సక్క ఉన్నదో వాళ్ళ పార్టీ కౌన్సిలర్ గిట్లా బయట పెట్టిండు. సరే నిరసన వేయవలసిందే, మంచి పనే వేసిండు. కానీ ఇక డ్రైనేజ్ మురుగునీళ్లు పారే కాల్వల ఆయన దిగుడే కాదు, అక్కడ జనాలు కూడా గల్లనే దింపి ఈ బర్త్డే వేసుకునుడే మంచిగా అనిపిస్తలేదల్లా చాలా మందికి. అసలే కౌన్సిలర్ అయ్యే ఆయన చెప్పినాక అయినకుంటే ఎట్లా అని వాళ్ళు కూడా కాలువల దిగి కేకు ముక్కలు తిన్నారు. నిరసన ఏసుడేందో గాని రోగాలు పట్టుకొచ్చి తట్టున్నాడు కదా ఈ లీడరు అని అక్కడోళ్ళే అంటురట. మొత్తానికి భలే తెలివిమంతుడు కదా ఈ పువ్వు పార్టీ లీడరు.